తెలంగాణ అసెంబ్లీలో వందే మాతర గీతం పాడుతూ ఉంటే ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అంటే ఈ దేశం అంటే లెక్కలేదు, ఈ దేశంలో ఉన్న చట్టాలంటే లెక్కలేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలంటే లెక్కలేదు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేలకి. మరి అలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఎందుకున్నట్టు? మీకు వందే మాతర గీతం పాడడం ఇష్టం లేదు అంటే అలా వందే మాతర గీతం రెగ్యులర్గా పాడే అసెంబ్లీలో మీరు మెంబర్లుగా ఎందుకున్నారు? నిజంగా కనుక మీరు ఇదేదో ఇస్లాంకి వ్యతిరేకం అని అనుకుంటే మరి ఇస్లాంకి వ్యతిరేకమైన అసెంబ్లీలో మీరు మెంబర్లుగా ఎందుకున్నారు? మీకు నిజంగా సిగ్గుసారం ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా, వాకౌట్ చేయడం ఏంటి? అలాంటి అసెంబ్లీలో మీరు ఎట్లా ఉంటారు? మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, రాజీనామా చేసేయాలి, వెళ్ళిపోవాలి. మళ్ళీ రాజీనామా చేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మళ్ళీ పోటీ చేయకూడదు. మళ్ళీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసెంబ్లీకి పోటీ చేయకూడదు, తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయకూడదు. ఎందుకంటే చేస్తే మళ్ళీ మీరు అదే అసెంబ్లీకి వస్తారు, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ వందే మాతర గీతం పాడతారు. అది మీకు నచ్చదు, మీకు ఇష్టం లేదు, మీ మతానికి వ్యతిరేకం, ఇంకోటి మీరు ఏ విధంగా మీరు అనుకుంటున్నారో దాని ప్రకారం మీకు నచ్చదు. కాబట్టి దమ్ముంటే ఎంఐఎం ఎమ్మెల్యేలంతా కూడా ఇమ్మీడియట్గా అసెంబ్లీలో వందే మాతర గీతం పాడుతున్న దానికి మాకు నచ్చలేదు, మేము ఇలాంటి అసెంబ్లీలో మేము ఉండము అని చెప్పి దమ్ముంటే కనుక రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకోసారి మేము ఈ అసెంబ్లీకి పోటీ చేయమని కూడా చెప్పాలి. అసెంబ్లీకి మాత్రమే కాదు, పార్లమెంట్లో కూడా వందే మాతర గీతం పాడతారు. అక్కడ ఎంఐఎంకి సంబంధించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా రాజీనామా చేయాలి. నేను వందే మాతర గీతం పాడే పార్లమెంటులో నేను పోటీ చెయ్యను, నేను ఇక్కడ మెంబర్గా ఉండను అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయకూడదు. అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లుగా కూడా ఎంఐఎం వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీలో కూడా వందే మాతర గీతం పాడతారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండే ప్రతి చోట కూడా వందే మాతర గీతం పాడాలి. అది కూడా జనగణమన కన్నా కూడా ముందే పాడాలి. జనగణమన పాడుతూ వందే మాతరం పాడుతూ రెండూ పాడుతుంటే కనుక జనగణమన కన్నా ముందే ఫస్ట్ ప్రిఫరెన్స్ వందే మాతరానికి ఇచ్చి వందే మాతరం పాడాలి. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనికి మీకు నచ్చకపోతే మీరు ఎక్కడా పోటీ చేయకండి. అన్ని పంచాయతీ సభ్యుడి దగ్గరించి మొదలెడితే పార్లమెంట్ దాకా కూడా అందరూ కూడా వందే మాతర గీతాన్ని పాడవలసిందే. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. మీకు నచ్చకపోతే కనుక మీరు ఎక్కడ పోటీ చేయకండి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకండి, ఎమ్మెల్యేలుగా తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయకండి. ఇమీడియట్గా తెలంగాణ అసెంబ్లీ నుంచి రాజీనామా చేసేసేయండి, మళ్ళీ పోటీ చేయకండి. అలాగే పార్లమెంట్కి కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇమీడియట్గా రాజీనామా చేసేయాలి, మళ్ళీ పోటీ చేయకూడదు. మీకు నిజంగా కనుక దమ్ము ఉంటే ఆ నిర్ణయం తీసుకోండి. అంతేగాని అటు ఇటు కాకుండా జస్ట్ వాకౌట్ చేసేసి మళ్ళీ వచ్చేసి అటు మతానికి కాకుండా మీ సిద్ధాంతానికి మీరు తూట్లు పొడుస్తూ మళ్ళీ అదే అసెంబ్లీకి వందే మాతరం పాడుతున్న అదే అసెంబ్లీలోకి మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మీరు కూర్చుంటూ ఎందుకు ఈ నాటకం ఏంటి? మీకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి, మళ్ళీ పోటీ చేయకండి. లేదా వందే మాతర గీతానికి రెస్పెక్ట్ ఇవ్వండి, లేచి నిలబడండి. మీరు పాడతారా తర్వాత విషయం. వందే మాతర గీతం పాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి లేచి నిలబడండి గౌరవంగా. అసెంబ్లీలో కానీ, లేదంటే జిహెచ్ఎంసీలో కానీ, లేదంటే పార్లమెంట్లో కానీ ఎక్కడ జరిగినా కూడా మీరు కూడా లేచి నిలబడండి. లేదు మేము అది కాదు, నాకు నచ్చలేదంటే రాజీనామా చేసేయండి, వెళ్ళిపోండి, మళ్ళీ పోటీ చేయకండి. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.